వెల్కమ్ టు మహామాక్స్. నిండైన నవ్వు, మాస్, క్లాస్, ఫ్యాక్షన్, యాక్షన్, సెంటిమెంట్ ఏదైనా తన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫిల్మ్ హిస్టరీలో ఓన్ వాయిస్ కాకుండా మరొకరి వాయిస్తో స్టార్ హీరోగా ఇన్నేళ్ల పాటు ప్రేక్షకాభిమానులను అలరిస్తున్న హీరో బహుశా తనొక్కరేనేమో. ఆయనే అప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్, ఇప్పటి యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్. ఫిబ్రవరి 4 ఆయన జన్మదినం సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. శృతిలయలు, ఆహుతి, అంకుశం, ఆగ్రహం, మగాడు, తలంబ్రాలు, బలరామకృష్ణులు, అల్లరి ప్రియుడు, అన్న, శివయ్య, సూర్యుడు, సింహరాశి, మనసున్న మారాజు, మా అన్నయ్య, శేషు, ఎవడైతే నాకేంటి, గోరింటాకు, గరుడవేగ, కల్కి ఇలా ఎన్నో సినిమాల్లో తన స్టైల్ ఆఫ్ యాక్షన్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేశారు రాజశేఖర్. 1962 ఫిబ్రవరి 4న తమిళనాడులోని తేని జిల్లాలోని లక్ష్మీపురంలో జన్మించారు. వరదరాజన్ గోపాల్, ఆండాళ్ల పిళ్ళై తల్లిదండ్రులు. తండ్రిలా పోలీస్ కావాలనుకున్నారు, కానీ తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదివారు. డాక్టర్ కాబోయి యాక్టర్ అంటారు కదా, అలా యాక్టర్ అవ్వకముందే డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ అయ్యారన్నమాట. 1984లో రేవతి పాండియన్ మెయిన్ లీడ్స్గా, భారతీ రాజా డైరెక్ట్ చేసిన పదుమాయ్ పెన్ అనే తమిళ్ మూవీలో రాజశేఖర్ అనే స్మాల్ క్యారెక్టర్తో కెరీర్ స్టార్ట్ చేశారు రాజశేఖర్. 1985లో వందే మాతరంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో జీవిత, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించిన తలంబ్రాలులో రాజశేఖర్ విలన్గా కనిపించి తన నటనతో ఆకట్టుకున్నారు. అప్పటికి తెలుగులో కొన్ని సినిమాలు చేసిన రాజశేఖర్కి యాక్టర్గా బ్రేక్ ఇచ్చింది మాత్రం తలంబ్రాలే. బెస్ట్ విలన్గా నంది అవార్డు అందుకున్నారు ఆయన. ఇక పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో రాజశేఖర్ స్టైలే వేరు. ముఖ్యంగా పోలీస్ క్యారెక్టర్లో మెలితిప్పిన మీసంతో సీరియస్ లుక్ ఇస్తూ కళ్ళు పెద్దవి చేసి ఆయన చెప్పే డైలాగులు థియేటర్స్లో డైనమైట్స్లా పేలేవి. అభిమానుల చేత విజిల్స్ వేయించేవి, క్లాప్స్ కొట్టించేవి. సీరియస్ అండ్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మారినప్పటికీ అల్లరి ప్రియుడు లాంటి ప్రేమ కథనాలతో అలరించారు. అన్న మూవీతో అమాయకుడి నుంచి లీడర్గా ఎదిగే మాస్ క్యారెక్టర్లతోనూ మెప్పించారు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న రాజశేఖర్ సెంటిమెంట్ హైలైట్గా సాగే సినిమాలతో మహిళా ప్రేక్షకుల అభిమానాన్ని చేరుకున్నారు. అక్క మొగుడు, సింహరాశి, మా అన్నయ్య, అమ్మ కొడుకు, మా ఆయన బంగారం, ఆయుధం, గోరింటాకు లాంటి పలు చిత్రాలతో ఆకట్టుకున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వాయిస్ రాజశేఖర్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఆ మధ్య కాస్త గ్యాప్ వచ్చిన ఎవడైతే నాకేంటి మూవీ నుండి మళ్ళీ ఆయనకు వాయిస్ చెప్తున్నారు సాయి కుమార్. ఇక జీవితతో ప్రేమ, పెళ్లి, 2 కుమార్తెలు, శివాని, శివాత్మిక హీరోయిన్లుగా చేస్తున్నారు. గరుడవేగ, కల్కి లాంటి సూపర్ హిట్స్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన నితిన్ ఎక్స్ట్రాడినరీ మెన్తో క్యారెక్టర్ యాక్టర్గా రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ బైకర్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే కానీ క్యారెక్టర్స్ క్యూ కడతాయి. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.